నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ఏపీ నగర్ కాలనీలో ఒకరికి డెంగ్యూ వ్యాధి సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే డిప్యూటీ డిఎంహెచ్ఓ తన వైద్య బృందంతో కాలనీలోని మురికివాడలను సందర్శించారు. వ్యాధి ప్రబలకుండా సూచనలు అందించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక వారి వెంట సిహెచ్ఓ డాక్టర్ గిరిబాబు, ఎస్హెచ్ఓ డాక్టర్ కన్నయ్య, డాక్టర్ ఇంతియాజ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మతిన్, హెల్త్ సూపర్వైజర్లు నరేష్, అజయ్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. డ్రై డే యాక్టివిటీ శుక్రవారము, మంగళవారం 2 రోజులు డ్రై డే యాక్టివిటీ చేసినాం. డ్రై డే యాక్టివిటీ భాగంలో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మార్నింగ్ మీరు మీ కార్యశాలలు కంప్లీట్ చేసుకున్న తర్వాత నిండి ఉన్న నీళ్ళు మొత్తం బోర్తో పెట్టేసి మొత్తం ఆల్ యూటెన్సిల్స్ అనేది మీరు వాటర్ స్టోరేజ్ యూటెన్సిల్స్ అనేది ఉల్టా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ అంటే ఒక 10 to 12 hours అట్లనే పెట్టేసి నెక్స్ట్ డే వాటర్ వచ్చేదాకా మీరు వాటర్ అనేది దాంట్లో నింపకూడదు. దిస్ ఈజ్ టు బ్రేక్ ద సైకిల్ ఆఫ్ ద మస్కిటో. మనకి ఏంటంటే ఇప్పుడు సీజన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 to 5 months కంటిన్యూస్గా వాటర్ దగ్గర ఏంటంటే ఫ్రెష్ వాటర్ బ్రీడింగ్ మస్కిటోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మీ ఇంట్లో ఉన్న దోమలు మీకే కురుస్తాయి. దాంట్లో డెంగ్యూ, చికెన్ గున్యా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందుకోసం అందరితో విజ్ఞప్తి ఏంటంటే, మనము మా ఆశాస్తో, ఏఎన్ఎంస్, మా మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్స్ అందరూ వాళ్ళ యాక్టివిటీకి మానిటర్ చేస్తున్నారు. మీరు కూడా అందరూ ఎవరి ఇంటికి యజమాని, దే ఆర్ రెస్పాన్సిబుల్. యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్